మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. బకెట్ల కొద్దీ సలహాలు ఇవ్వడం కంటే ఒక చిన్న మంచి సలహా ఇవ్వడం మేలు. ఆహారములో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది. ఆకలికి భక్తి తోడవుతే ఉపవాసం అవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమవుతుంది. యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమవుతుంది. గృహములో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది. సహాయములో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది. భక్తి ప్రవేశిస్తే మనిషి అవుతాడు. మన ఆత్మాభిమానం మనకు ముఖ్యం. అది ఎప్పుడూ ఎత్తులోనే ఉండాలి. ఒకరి చులకనకి మనం చుట్టాలం కాదు. అహానికి అతిథులం కాదు. ఎవరి స్థాయి వారిదే. బాధ బలము రెండు మనలోనే ఉంటాయి. విచిత్రం ఏమిటంటే ఏది ముందు వచ్చినా రెండోది కనపడకుండా పోతుంది. శరీరములో అలసట వస్తే పర్వాలేదు. అదే అలసట మనసులో వస్తే వెంటనే స్పందించు, మర్చిపోకు. దేవుడు అంతటా ఉంటాడు కదా, మరి ఇన్ని గుళ్ళు గోపురాలు ఎందుకు? గాలి కూడా అంతటా ఉంటుంది కదా. కానీ మనం ఫ్యాన్ వేసుకొని ఎందుకు అనుభూతి చెందుతాం? ఇది కూడా అలాగనే. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకి మంచిది. కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకు మంచిది. జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కలుస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే మానవ జీవిత రహస్యం. అంతం తెలియని, ఆరంభం తెలియని అద్భుత మాయాజాలం మనిషి జీవితం. అద్దం ఖరీదు వజ్రం కంటే కోట్ల రేట్లు తక్కువైనా కూడా వజ్రం పెట్టుకున్న అద్దం కోసం వెతుకుతారనేదే నిజం. ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఓర్పుగా వేచి చూడు, నీ శ్రమకు తగిన ఫలం తప్పకుండా దొరుకుతుంది. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు. అవసరం తీరినప్పుడు తేలిలా కొట్టి మాట్లాడతారు. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు. నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బతికి ఉన్న శవం చేస్తుంది. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో అతను చేసే పని మీదే అతని విలువ ఆధారపడి ఉంటుంది. ఎదిగే చెట్టుని ఎదగనిస్తే 10 మందికి ఉపయోగానికి వస్తుంది. కానీ ఎదిగే చెట్టుని ఎదగనివ్వకపోతే అది 10 మంది నీడను కోల్పోతారు. అలాగే మంచి మనసున్న మనిషిని ఎదగనివ్వకపోతే అతన్ని నమ్ముకున్న అందరూ కష్టాల పాలవుతారు, దిక్కులేని వారవుతారు.